నల్ల బంగారం నాణ్యతలో టాప్ ప్లేస్ అయినా సింగరేణి బొగ్గుపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కార్మికుల పుట్టగొట్టి ప్రైవేట్ కంపెనీలకు పెట్టేందుకు వెనకాడడం లేదు. ఎంత నాణ్యత ఉన్నా మిగతా కంపెనీల కంటే సింగరేణి బొగ్గుకు తక్కువ రేటు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. మొత్తం తెలంగాణలో 11 ఏరియాల్లో బొగ్గు గనులున్నాయి. 36 భూగర్భ గనులు, 14 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి ఏటా 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీల వంటివి మొత్తం 200 పరిశ్రమలకు సింగరేణి బొగ్గే ఆధారం. తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు అందించడంలో దీనికి డిమాండ్ ఎక్కువ. వేల మంది కార్మికులు సింగరేణిని నమ్ముకుని బతుకుతున్నారు. అయినా సరే నాణ్యతకు తగ్గ రేటు పెంచడంలో ప్రభుత్వం మీనమేషా లెక్కిస్తోంది. దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలు కంపెనీలు టన్ను బొగ్గును 5,000కు అమ్ముతున్నాయి. సింగరేణి బొగ్గును మాత్రం 4,600కి అమ్ముతున్నారు. దీంతో సింగరేణికి ఏటా 1000 కోట్లకు పైగా రావాల్సిన ఆదాయం రావడం లేదని అంచనా వేస్తున్నారు నిపుణులు. అన్ని కంపెనీల్లాగే సింగరేణి బొగ్గు రేటు కూడా పెంచితే కార్మికులకు మంచి వేతనాలు, లాభాల్లో వాటా ఇవ్వొచ్చని చెప్తున్నారు. అన్ని కంపెనీల బొగ్గు రేటును కోల్ ఇండియా నిర్ణయిస్తుంది. వాటి నాణ్యతకు తగ్గట్టు రేట్లు డిసైడ్ చేస్తుంది. కానీ సింగరేణి బొగ్గు రేటు మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సింగరేణి నల్ల బంగారాన్ని అన్ని కంపెనీలతో సమానంగా అమ్మడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ తీరును ఆర్థిక రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. అన్ని కంపెనీలతో పాటు అమ్మితే కార్మికులతో పాటు ఆర్థిక రంగానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు.